హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన లైఫ్ డైరీ. సో ఈరోజు అయితే మేము వచ్చాము. సో ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ 23 ఎకరాల ల్యాండ్లో ఏర్పాటు చేశారనమాట. అండ్ ఇది 85th ఇయర్ అనమాట ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయబట్టి. సో ఈ ఎగ్జిబిషన్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది వస్తుంటుంది అనమాట. లైక్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో వేరియస్ స్టాల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చే ఐటమ్స్ అన్నీ వేరియస్ కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి ఎక్స్పోర్ట్ చేయించి సో ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ఎగ్జిబిషన్ అనేది ఒక పర్పస్ కోసమే ఈ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. సో ఈ ఎగ్జిబిషన్లో హోమ్ ఫర్నిషింగ్ ఐటమ్స్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, రెడీమేడ్ గార్మెంట్స్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్, జ్యువెలరీ, ఇంకా యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మేము వచ్చేసి షాప్ చేసాము. వేరే వేరే రేంజ్లో ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి, బట్ వీ కెన్ మేనేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి గేమ్స్ కూడా పిల్లల కోసం ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట ఈ గేమ్స్ అనేవి పిల్లలు కూడా. సో ఈ ఎగ్జిబిషన్ మెయిన్ మోటివ్ ఏంటి అంటే, ఈ ఎగ్జిబిషన్లో జనరేట్ అయ్యే ఇన్కమ్ 30,000 స్టూడెంట్స్ 19 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్న వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఎగ్జిబిషన్ మెయిన్ మోటివ్ అనేది అదే. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్, క్రాకరీ ఐటమ్స్, వేరే ఇంటీరియర్ డెకార్ కోసము సంబంధించినవి, అండ్ బెడ్షీట్స్, వైడ్ నెంబర్ ఆఫ్ బెడ్షీట్స్ ఉన్నాయి. సో అండ్ ఇంటీరియర్ లుక్ కోసం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనేది ఏదైతే ఉందన్నమాట. సో ఇక్కడ అండ్ ఈవెంట్లో భరతనాట్యం ఇదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఈ ఈవెంట్స్, ఈ ఎగ్జిబిషన్స్ 46 days ఈ ఎగ్జిబిషన్స్లో ఏదో ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్కి మొత్తం అందం అనేది ఈ ఈవెంట్ తోటి వచ్చిందనమాట. సో మేము వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు భరతనాట్యం బాగా చేస్తున్నారనమాట. సో ఆ భరతనాట్యం బాగా చేస్తున్నారు. అక్కడ కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు మనము. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ 19 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఆ ఎగ్జిబిషన్ ఫండ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో లాస్ట్లో ఇంకా మేము గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్లాన్ చేసిందనమాట. లైక్ ఫస్ట్ ఫారెస్ట్లో అయితే ఎఫారెస్టేషన్ అంటే ఏంటి, డిఫారెస్టేషన్ అంటే ఏంటి అనేది క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. అండ్ అక్కడ వాళ్ళు స్టాల్లో ఏర్పాటు చేశారనమాట. డిఫారెస్టేషన్ అంటే ఏంటి, ఎఫారెస్టేషన్ అంటే ఏంటి అని చెప్పి మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఫారెస్ట్ గురించి మొత్తం అక్కడ సెటప్ చేశారు. అండ్ ఫారెస్ట్ దగ్గర ఉన్న ట్రైబల్స్ వాళ్ళు చేసిన హ్యాండ్ బ్యాగ్స్, వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ సెల్ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి జ్యువెలరీకి అండ్ కాస్మెటిక్స్, అండ్ ఇక్కడైతే సూపర్ బ్రూమ్స్ అని వియట్నాం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారంట వీళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్నాం. సో ఫైనల్గా మేము ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో ఈ వీడియోలో లాస్ట్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ ఇట్. మేము కిచెన్ కోసం అని తీసుకున్నాము. అండ్ ఈ మ్యాట్స్ అన్ని నేను ఓన్లీ డోర్ మ్యాట్స్ అండ్ బ్రూమ్ స్టిక్ అండ్ మాప్, ఇవి 3 నేను తీసుకున్నాను. అండ్ 1 బాటిల్ తీసుకున్నాను అనమాట.